మనం ఎందులో ఉన్నాము ఇప్పుడు? అంత్యదినాల్లో ఉన్నాం. అంత్యదినాలు అపాయకరమైనటువంటి రోజులు ఇవన్నీ. ఎవరికి అపాయం అంటే మనిషికి ఈ భూమి మీద జరిగేది ఏది అపాయం కాదు, గుర్తుపెట్టుకోండి. మనిషికి భూమి మీద జరిగిన ఏది అపాయం కాదు. నా మాటలు అర్థమవుతుంది తల్లి, కొంచెం కష్టంగా ఉంటాయి. బైబిల్ అదే. అర్థం కాలేదు కదా అని అర్థమయ్యే మాటలని మనం పరలోకాన్ని పోగొట్టుకోకండి. అర్థం అవ్వకపోయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి బూరెలో వండడం అందరికీ రాకపోవచ్చు, కానీ వండాల్సింది బూరే అయినప్పుడు ఖచ్చితంగా నేర్చుకుని వండాలి కదా. మరి అది వండితే కానీ మనకు పరలోకం లేదన్న ఒక విషయం అనుకోండి, రాకపోయినా ఏదో ఒక రకంగా నేర్చుకుని వెళ్ళాలి. అలాగే బైబిల్ మనకి పరలోకానికి నడిపించేటువంటి ఒక మార్గం. ఈ బైబిల్ మనకు అర్థం కాలేదు కదా అని అర్థమయ్యేటట్టుగా ఇంకోటి వెళ్ళిపోయామనుకోండి, రేపొద్దుట ఈ భూమితో పాటు మనం కూడా కాలిపోతాం. కాబట్టి బైబిల్ కష్టం. కష్టం అంటే ఎప్పుడు ఒక మనిషి బైబిల్ని ఇష్టపడలేనప్పుడు. ఈ రోజుల్లో ఎలాగుంటుందంటే బైబిల్ని ఇష్టపడతలేదు, మనుషుల్ని ఇష్టపడుతున్నారు. అందుకని చివరికి వాళ్ళ గమ్యం నరకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇదిగా అంతెందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ జరిగేది ఏది బైబిల్లో లేదు. ఒక సేవకుడుగా నేను వద్దంటాను. అది వద్దంటే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ అందరూ బాధపడతారు కదా. ఎందుకని లోకంలో చాలామంది పాస్టర్లు ఇవన్నీ చేస్తారు. చేస్తే ఒక సేవకుడుగా బైబిల్లో లేదు కాబట్టి వద్దంటాను నేను. ఎందుకు వద్దంటాను? మీ మీదకి అపాయం రాకూడదు, మీరు శాపగ్రస్తులు అవ్వకూడదు, మీరు నరకంలోకి వెళ్ళకూడదు, నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని మీ మీద ఉన్న ప్రేమతో నేను ఇది వద్దంటాను. కానీ మీరేమనుకుంటారు? ప్రేమతో చెప్తున్నాను అనుకోరు, నన్ను ద్వేషించుకుంటారన్నమాట. ఇప్పుడు దేవుడు చెప్పాడు, లోకము నన్ను ప్రేమించలేదు, మిమ్మల్ని ప్రేమించదని. సో దేవుని మాట ఎప్పుడు చెప్పినా లోకానికి విరుద్ధంగానే అనిపిస్తుంది తప్ప చేదేమో తీగాను, తీపేమో చేదుగాను. ఏమ్మా ఎలా ఉంటుందంటే ఈ లోకంలో వెరైటీగా ఉంటుంది అనమాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాట మీకు చేదుగా ఉండొచ్చు, కానీ ఒక రోజు మీకు అది అద్భుతమైన దేవుని రాజ్యంలో స్థానం కల్పిస్తుంది. కాబట్టి ఇవన్నీ తంతులు అన్నమాట. లోక ఆచారం ఇది. బైబిల్లో చెప్తున్నాడు, లోక మర్యాదను అనుసరించొద్దు అని. ఆజ్ఞది, దేవుడు చెప్పిన ఆజ్ఞను కాదని ధిక్కరించి మనం చేస్తున్నాం ఇదంతా. అప్పుడు నేనంటే మానేశాను, అప్పుడు 10 మంది చేస్తారు. ఒక్కడినే నేను మానేశాను, 10 మంది మాట ఏమనుకుంటారు మీరు అందరూనే? 10 మంది చెప్తే పాస్టర్లు కదా, చిన్నబాబు చెప్పింది ఒకటైనా పాస్టర్ అనుకుంటారు మీరు. అనుకుంటే మీరెప్పుడు మనిషి ముఖాలను చూసో చిన్నబాబుని బట్టో ఇంకొకరిని బట్టో నమ్మకూడదు. ఎప్పుడుని ఇందులో ఉందా చూపించినా కనాలి. ఏ పాస్టర్నైనా దమ్మున్న వాళ్ళు మీరు అడిగితే అప్పుడు ఇలాంటి పాస్టర్లు అందరూ వెనక్కి తగ్గుతారు. కానీ ఎవడు అడిగేవాడు లేడు. ఎందుకంటే మీతో కొంచెం ప్రేమగా మాట్లాడతారు కదా, కొన్ని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తారు కదా, పడిపోతారు. కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు 70 సంవత్సరాలు దేవుని రాకడ వచ్చేదాకా ఎవరికి ఏమి ఇబ్బంది రాదు, మీ జీవితంలో ఏమీ మార్పులేమి వచ్చేయవు. సడన్గా ఈ భూమి అంటుకునే టైంకి ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురుస్తాయి అనమాట. ఆనాడు నోవాహు టైంలో జలప్రలయం కురిసింది. అలా 40 ఎంత చెప్పాడో నోవాహు విన్నారేంటి? వినలేదు. ఇప్పుడు కూడా మనిషి కుమారుని టైంలో కూడా వినరని దేవుడే చెప్తున్నాడు. మరి వినలేనప్పుడు ఎందుకు చెప్పమంటున్నావు? చెప్పు. ఎందుకంటే రేపు పొద్దున్న నాకు చెప్పలేదు అంటారు వాళ్ళు. అందుకని చెప్పురా, ఒకసారి వెళ్ళి చెప్పురా, మళ్ళీ చెప్పు. వినకపోతే నేను చూసుకుంటాను అంటున్నాడు. అందుకని వినకపోయినా చెప్పాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే ఇవి అంత్యదినాలు కాదు. కాబట్టి అప్పుడు ఈ 10 మంది ఏకమవుతారు అనమాట ఒక్కడి మీదకి. చివరికి యేసుప్రభుని అలాగే చంపేశారా? దేవుని మందిరంలో వాక్యం చెప్తుంటే రాళ్ళు తీసి కొట్టడాలు, యేసుప్రభుని వెంబడించడాలు, తిట్టడాలు, ఆడి దెయ్యములు పట్టినవాడని, లేకపోతే పిచ్చివాడని, పాపులతో ఉంటాడని యేసుప్రభుని అన్నారా లేదా? మీరు బైబిల్ చదివితే అర్థమైపోద్ది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలిసిపోతాయి. బైబిల్లో ఉన్నట్టే జరుగుతుందని. మీకు బైబిల్ తెలక పాపం మీరేం చేస్తారంటే మోసపోతున్నారు. వీళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నారు అనమాట. కాబట్టి ఇక్కడనే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కార్యక్రమం పెద్ద విషయం. ఇది కుటుంబ సభ్యులన్నీ వచ్చి ఒక్కొక్కడు ఒక క్యాండిల్ వెలిగించి ఒక తంతులా చేస్తున్నారు దీన్ని. అక్కడికి వెళ్ళి నేను ఇలా చెప్తున్నాను, నా పక్కన 15 మంది పాస్టర్లు ఉంటున్నారు. ఈ 15 మంది నా మీద విరోధం. ఎవరికి నేను విరోధం కాదు, కానీ అందరికీ నేను విరోధం. ఎందుకు? ఇందులో లేదురా బాబు అని చెప్తున్నాను అంతే. నేను చేసేది ఏమీ అంటలేదు. ప్రేమిస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మంచిగానే చేస్తున్నాను, కానీ నా మాట కిడతలేదు. ఎందుకంటే కిడతలేదంటే దేవుని వాడిని అయిపోయాను కాబట్టి.
కాబట్టి దేవుని మాట ఇలాగే ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ మంచి మాట ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? కష్టంగానే ఉంటుంది. అదే మంచి మాట విషయం ఎలా ఉంటుంది? చక్కగా తేనె పూసినట్టు ఉంటుంది. చక్కగా ఒకరోజు తేనె పూసిన కత్తి అంటారు తెలుసా మీకు? తడిగుడ్డతో గొంతుకోయడం అంటే తెలుసా? ఇవన్నీ తర్వాత తెలిస్తే మీకు ఇప్పుడు తెలియదు, ఒకరోజు తెలిస్తే అనమాట. ఇవన్నీ ఎందుకు వద్దన్నాడు చిన్నబాబు, ఎందుకు వద్దన్నాడు సేవకుడు అని అర్థమవుతుంది. బైబిల్లో ఒక స్టోరీ రాయించాడు దేవుడు. ఒక ప్రవక్త ఉన్నాడు, 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ 400 మంది ప్రవక్తలు ఏం చెప్తారో తెలుసా? రామోద్ గిలాత్ అనే ప్రాంతం ఉంటుంది. అది ఆ ప్రాంతంలోకి ఈ రాజుని వెళ్ళమంటారు. ఈ 400 మంది ఏమంటారంటే, మాకు దర్శనాలు వచ్చాయి, ఈ దర్శనాలు మీరందరూ, నువ్వు వెళ్తే ఆ రామోద్గిలాత్ అనేటువంటి ప్రాంతం నీదే రాజా, నువ్వు జయం అంటూ వస్తావు అని 400 మంది చెప్తారు పాస్టర్లు. ఒకడు అంటాడు వచ్చి, పాస్టర్ గారు నువ్వు వెళ్తే చస్తావని. అప్పుడు ఆయన అనుకుంటాడు, వీడిని వచ్చేదాకా జైల్లో పెట్టండి, కఠినమైన అన్నం పెట్టండి వీడికి, నేను వచ్చిన తర్వాత వీడి సంగతి చూస్తున్నాడు, ఇంకా వచ్చేది లేదు చచ్చేది లేదు. అర్థమవుతుందా? కాబట్టి కష్టంగా ఉంటుంది. అదే ఈ ఒక్కడు చెప్పిన మాట ఎందుకు మనం వినలేదని జాగ్రత్త పడి ఉంటే ప్రాణం దక్కేది. కాబట్టి అలాగ బైబిల్లో దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు బ్రతికారు. దేవునికి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా బతికినంతకాలం బాగానే బ్రతికారు, జలప్రలయం వచ్చేదాకా బాగానే బ్రతికారు. తర్వాత తెలిసిందనమాట, ఆ 8 మందే ఆ ఓడలోకి వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ నీటితో జలప్రలయంలో చచ్చిపోయారు. ఇప్పుడు కూడా రేపు అగ్ని దిగి వస్తుందట. నీటి ప్లేస్లో ఇప్పుడు ఏమవుతుందంటే అగ్ని దిగి వస్తుంది. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు నీతిమంతులకేమో అగ్ని వాసన అంటదు, నీతి లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అగ్ని అంతా కూడా రఫరఫమైన అందరినీ కూడా కాల్చేస్తుంది. కాబట్టి ఈ మాటలు చెప్తుంటే ఎలా ఉంటుందంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ మరణం మీరందరూ కూడా మనసును పెట్టండి దయచేసి. ఏమ్మా, నన్ను ఏమనుకున్నా పర్లేదు, అవసరమైతే కొట్టినా పర్లేదు, పొడిచినా పర్లేదు, కానీ ఇక్కడ దేవుని చిత్తాన్ని చెప్పేసి పోతాం. దేవుడు ఎంతవరకు, ఒకడు చంపేద్దామన్నా చంపడానికి వీలు పడదు, ఒకడు కొట్టేద్దామన్నా కొడతాకు వీలు పడదు. ఏదైనా దేవుడు పరలోకం నుంచి ఆర్డర్ ఇవ్వాలి నీకు. ఆర్డర్ ఇస్తే దెబ్బ తిగిలే అవకాశం నాకు వస్తుంది. అందుకని అపోస్తులందరినీ చంపేశారు తెలుసు కదా మీకు. ఎవరు చంపేశారు తెలుసా మీకు అపోస్తుల్ని? వాళ్ళోళ్ళే, ఎవరో కాదు. మరి ఎవరు శత్రువులు అనుకుంటున్నారు? క్రైస్తవులే. అన్యుడి కంటే తర్వాత ముందు యేసుప్రభుని చంపింది ఎవరో? యూదులు అంటే యేసుప్రభు యూదుడు. ఎవరి కోసమైతే బోధించాడో వారిని ఏమన్నారు? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఏమిటి ఉండుగాక అని వాళ్ళు చెప్పారు. అలాగే బరబ్బా దొంగోడు ఉన్నాడు అక్కడ జైల్లో, బరబ్బాని విడుదల చేయమన్నారు, యేసుప్రభుని సిలువేయమన్నారు ఆ రోజు లోకం. అందుకని లోకం నన్ను అంగీకరించలేదు, మిమ్మల్ని కూడా అంగీకరించదు. మీరు తోడేళ్ళ మధ్యకి వెళ్తున్నారు, కాబట్టి మీరు గొర్రె పిల్లవలే మౌనంగా ఉండండి దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. అయితే ఈ రోజున ఒక చిన్న మాట మీకు చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఎలాగుంటుంది నిజం, సత్యం ఎలాగుంటుంది, సర్వసత్యం అనేది ఎలాగుంటుంది, ఈ మాటలు రుచించవు మనుషులకి. కాబట్టి దీంట్లో మీరు గ్రహిస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఇది ఏమ్మా, అయితే ఇందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మన పేరేంటమ్మా? కొండ యేసు అని పేరు పెట్టుకున్నారు, కానీ యేసు చెప్పినట్టు నడవలేదు ఆయన. చాలామంది యేసు అని పేరు పెట్టుకుంటారు, యేసు లక్షణాలు ఏముండవు. ఇప్పుడు ఆయన మరణించారు. మరణిస్తూ ఇప్పుడు ఎక్కడున్నారనుకుంటున్నారు మీరు? ఎక్కడున్నారనుకుంటున్నారు? మామయ్య గారు కదా అని మామయ్య గారి మాట కాకుండా ఏమో లోకంలో మనం ఉన్నాం కనుక ఎవరైనా మనం ఏమనుకుంటాం? సర్లే దేవుని పేరిట ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి, పాస్టర్ గారు వచ్చారు కాబట్టి మనం పరలోకి వెళ్ళారనుకుంటాం. కానీ నిజానికి ఏంటంటే దేవుని వాక్యం ఆయనకి ఏమీ ఎరగదు. ఎరిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ వాక్య ప్రకారంగా నడుస్తారు. అందుకని ఎరగకుండా ఉండడానికి ఒకడు చేస్తున్న తప్పు ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి అనమాట. ఏమో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది. అమ్మా, అందరిలోని మరణము కంటే దుఃఖకరమైనది ఏమైనా ఉంటుందా? మరణమే దుఃఖమా అందరికీ? అన్నిటికంటే ప్రమాదం ఏది? అన్నిటికంటే ప్రమాదం ఏమనుకుంటాం మనం? మనిషికి మరణమే కదా, మరణమే కదా. మరణం మించింది ఇంకేముంది? ఇంక చిన్న చిన్న దెబ్బలు ఇంకేం జరిగినా. సో మరణం చాలా ప్రమాదకరమైనది కనుక
ఈయనేమో మరణం ప్రమాదకరమైనది కాదు, మరణము కంటే ఇంకొకటి ప్రమాదకరమైనది ఉంది అంటున్నాడు. ఎవరు? ప్రసంగి. ఇంతకీ ఆ మరణానికి కంటే ప్రమాదకరమైనది ఏదో చూద్దాం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై, ఉరుల వంటిదై, మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. మాట అర్థమైందో తల్లి? మరణము కంటే అత్యంత భయంకరమైనటువంటి సంఘటన, దుఃఖకరమైన సంఘటన ఒకటి చూస్తున్నాడంట ఆయన. మరణము కంటే దుఃఖకరమైనది ఏముంటుంది ఈ లోకంలో మనిషికి ఆలోచిస్తే? కాదు. కానీ ఏది మరణకరమైనది, ఏది దుఃఖకరమైనది, ఏది మరణమును కంటే భయంకరమైనటువంటిదని సొలొమోను మహాభక్తుడు చెప్తున్నాడంటే, ఈ లోకములో వలలేస్తున్నాడట సాతాను. ఏం వలలయ్యి? రకరకాల వలలు అనేటువంటి ఆ మాటలో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక మనిషి నిత్య జీవమునకు వెళ్ళనివ్వకుండా ఉండడానికి, బైబిల్ ప్రకారంగా నడవకుండా ఉండడానికి సాతాను అనేవాడు ఏం చేస్తున్నాడు? వలలేస్తున్నాడు. ఇప్పుడు ప్రియ సహోదరులకి, యేసు గారికి ఏమిచ్చారు? ఏ వల వేసి ఉంటాడంటారు సాతాను? చెప్పండి. ఆయన మరణానికి కారణం, ఆయన దేవునిలో ఎదగకపోవడానికి కారణం ఏ వల ఉంటుందో మీకు తెలిసి? ఒక బలహీనత ఆయనలో వచ్చింది. అది త్రాగుడు కావచ్చు, లేకపోతే స్నేహాలు కావచ్చు, లేకపోతే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఏం చేశాయి? బంధించాయి. ఈ బంధించిన ఈ లక్షణమట మరణము కంటే ప్రమాదకరమైనదట. ఎందుకో చెప్పండి? ఎందుకు? చనిపోయాడు, మరణమే ప్రమాదకరమైనది. కాబట్టి ఇప్పుడు మరణకరమైనటువంటి సంఘటన తన జీవితంలోనే జరిగిపోయినప్పుడు మరణము కంటే భయంకరమైన సంఘటన ఏమంటున్నాడంటే ఒక వల అంటున్నాడు. ఆ వల ఏదంటే, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రాగుడు అనేది తీసుకుంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఏమైనట్టు? దానివల్ల ఏం జరిగింది? ఆ వ్యసనం వల్ల ఏమైంది? ఆ స్నేహాల వల్ల ఏమైంది? ఈ లోకం వల్ల ఏమైంది అతనికి? చెప్పండి అమ్మా. మీరు ఇన్వాల్వ్ అయితే మీరు బాగుపడతారు. మీరు ఇన్వాల్వ్ అవ్వలేదనుకోండి, సరైనది ఎన్నుకోలేదు, మీరు రేపొద్దున మీరు తప్పించుకోలేరు. చెప్తున్నా, ఈ రోజున నేను చెప్తున్న మాట సింపుల్గా తేల్చేసుకోవచ్చు. నేను పెద్ద నాకు ఏముంది మ్యాటరు, అందరికి ప్రార్థన చేసేసి దేవుడు ఎలాగ ఆమెనని పోవచ్చు. నేను అలా పోతే నేను కరెక్ట్ పాస్టర్ గారిని కాదు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఏదో ఒక మాట పెట్టి వెళ్ళాలి. ఆయనకి ఇంక ఇప్పుడు ఏం లేదు, ఇంక అయిపోయింది పరిస్థితి. మిగిలి ఉన్నది మనమే కనుక మనం ఈ మాటను నేర్చుకోండి దయచేసి చెప్తున్నాను. ఇక్కడ మరణము కంటే ప్రమాదకరమైన ఒక సంఘటన భక్తుడు చూస్తున్నాడు. దుఃఖకరం అంటది, అదంట దుఃఖం. ఈ రోజున మరణం దుఃఖం అనుకుంటున్నారు మనుషులు. మరణము కంటే దుఃఖకరమైన ఒక సంఘటన ఉందట. ఆ సంఘటన ఏమని చెప్తున్నాడంటే బైబిల్లో గమనించండి. వల. ఏంటమ్మా వల? సాతాను వేసే వల వేస్తున్నాడట. స్త్రీ అని రాయబడింది. స్త్రీ అంటే అక్కడ సాతాను, వాడు వేస్తున్న వలలు. ఈయనకి ఏ వల వేసాడు అన్నాను మీకు తెలిసిన దాంట్లోనే. ఏం వేశారు? చిన్న తాగుడనే ఒక చిన్న వ్యసనాన్ని ఆయనకి అబ్బింది. ఎలాగ అబ్బిందో, స్నేహితుల వల్ల అబ్బిందో, లేదా ఇంకొక రకంగా అబ్బిందో, ఏదో మొత్తానికి అతనికి ఒక బలహీనత వచ్చింది. ఈ బలహీనత ఏం చేసింది? ఆయన్ని బైబిల్ తెలుసుకోనివ్వకుండా చేసింది. అంతేనా? మొట్టమొదటి ఏం చేసింది? మార్గాన్ని తెలుసుకోనివ్వకుండా చేసింది. బాప్తిసం తీసుకొనివ్వకుండా చేసింది. ప్రభు సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేసింది. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించటం నేర్పించలేదు. చివరికి బైబిల్ తెలియకుండా ఆయన మరణించాడు. కానీ పెట్టుకున్న పేరైతే రక్షణ అనే పేరు పెట్టుకున్నాడు. ఆయన రక్షకుడు అనే పేరు పెట్టుకున్నాడు. ఆయనకే రక్షణ లేక, ఇంకొకరిని రక్షించే స్థితిలో లేక, ఈ వ్యసనం అనే ఈ వల వల్ల ఆయన జీవితాన్ని ఏం చేశాడమ్మా? పోగొట్టుకున్నాడు. రేపొద్దుట దేవుడు మరి ఆయన అమాయకత్వాన్ని క్షమించి దేవుడు నిత్యరాజ్యంలోకి ఇవ్వాలని నేను అయితే సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మాత్రం, వాక్యాన్ని ఎరగకుండా ఆయన చనిపోయారు. ఇప్పుడు ఈ మరణము కంటే దుఃఖకరమైనది ఏది? వాక్యమును ఎరగకుండా చనిపోయే వల సాతాను వేశాడు. అర్థమవుతుందమ్మా మీకు? వాక్యమును ఎరగకుండా సాతాను ఒక వల వేశాడు. ఆయనకి అది వేసాడు వల. ఇంకొకరికి ఇంకో వల వేస్తున్నాడు, ఇంకొకరికి ఇంకొక వల వేస్తున్నాడు. మొత్తానికి వలలన్నీ వేసి ఏమి తెలియకుండా ఉండడానికట? ఇది తెలియనివ్వకుండా ఉండడానికి. మరి ఇది తెలిస్తే ఏమవుద్దట? ఎలా మాట్లాడాలో తెలుస్తుంది.
ఎక్కడ ఉండాలో తెలుస్తుంది, ఏం చెయ్యాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎలా జీవించకుండా ఉండాలో తెలుస్తుంది. ఇది తప్ప అన్నీ నేర్పిస్తుంది ఈ లోకం. ఏమ్మా, ఇది తెలకపోతే ఎవ్వడో కూడా నరకం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. చూడండి, మిమ్మల్ని ఇక్కడికి మంది వచ్చారు, చిన్నప్పటి నుంచి మీరు దేవుని మందిరంలో ఉన్నారు. దీనికి సంబంధించిన అవగాహన బైబిల్ గురించి చెప్పండి. సాతాన్ అంటే అడుగుతాను, చెప్పండి, ఏం తెలదు. యేసుప్రభు అంటే ఏంటో చెప్పండి, తెలియదు. యెహోవా అంటే ఏంటో చెప్పండి, తెలియదు. బాప్తిస్మం అంటే ఏంటో చెప్పండి, తెలియదు. తెలియకుండా చేసేసాడు సాతాన్. మళ్ళీ అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, అందరూ కూడా దేవా దేవా అని అరిసేవాళ్ళే, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళే, ఎంతో భక్తిగా చేసేద్దాం అనుకున్న వాళ్ళే. ఏంట్రా బాబు మార్గం ఏంట్రా అంటే ఎవడు కదా. ఎందుకు తెలదంటే తెలియనివ్వకుండా చేసే వల వాడు పన్నుతున్నాడు. ఏమా, ఒక్కొక్కడికి ఒక్కొక్క వల. ఏమా, మీరు నన్ను నమ్ముతారా, బైబిల్ నమ్ముతారా? దేంట్లోని చూడాలి? నన్ను పాస్టర్ గారిని గౌరవించాలంటే దేంట్లోని చూడాలి? దీంట్లోని చూస్తలేదు. మీరు దేంట్లోని చూస్తున్నారు? పై చూస్తున్నారు, పై రూపాలను చూస్తున్నారు. దేవుడు పై రూపాలను లక్ష్య పెట్టడు, మనమేమో పై రూపాలను చూస్తున్నాం. ఎవరు? వాళ్ళు వెలుగుదూత వేషం వేసుకుని వస్తారట, పైకేమో గొర్రెల చర్మాన్ని కప్పుకుంటారట, లోపల ఏముంటాయి? తోడేలు స్వభావం ఉంటుందట. కానీ తోడేలనే సంగతి నీకు ఎలా తెలుస్తుంది? ఇది దీంట్లో నుంచి చూస్తే ఆడ అవడం మీకు ఈజీగా ఇట్టే అర్థమైపోద్ది. ఇది తెలిస్తే కదా ముందు మీరు ఎవరో కనిపెట్టాలంటేనే. తెలియట్లేదు కాబట్టి విలువైన జీవితాన్ని ఒకరేమో ఇంకొక రకమైన కార్డు, ఏదో ఒక వల మొత్తానికి మనుషులను దేవునికి విరుద్ధమైన భావజాలాలతో నడిపిస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి మీకు ఏ వల వేసారో జాగ్రత్తగా మనసును పెట్టుకోండి. బైబిల్ నెరగండి, దేవుని రాజ్యపు సువార్తలో పరిచర్యలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తున్నాడో లేదో చూసుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లోకంలో ఎలా తయారైందంటే చెప్పకూడదు అనుకుంటేనే చెప్పాల్సి వస్తుంది, తప్పట్లే. ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుదామనుకుంటే బ్రతకనిత్తలేదు ఈ లోకం. ఎవడన్నా కొంత మంచి చేద్దామంటే చేయనివ్వట్లేదు ఈ లోకం. అనేక మంది ఒక బలమైనటువంటి దాంతో వచ్చి ఆ సత్యాన్ని అసత్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా ఎవరు కూడా నడవలేని పరిస్థితుల మధ్యన ఈ లోకంలో ఉంది. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజున ఒక సంఘం ఉంది, మా సంఘం ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఊరిలో ఉన్న అన్ని సంఘాల కంటే నెంబర్ 1 అదేనా? ఫస్ట్ అదే కదమ్మా సంఘం. జనరల్గా మీకు అర్థం అవడం చెప్తున్నాను. మళ్ళీ సంఘం గురించి చెప్పాడు అనుకోకుండా మళ్ళీ ఎవరున్నాయి. సంఘం అదేనా? ఫస్ట్ అదేనా ఈ ఊరికి? ఇది. ఇప్పుడు ఆ తర్వాత ఎవరైనా ముందు ఇక్కడ స్థాపించారంటే దాని అర్థం ఏంటి? ఈ ఊరందరికీ రక్షించుకోవడానికి ఒక స్థలంలో దేవుని మందిరం ఒకటి ఏర్పాటు చేయబడింది. అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా ఏర్పాటు చేయాలనుకుంటే లేని చోట ఏర్పాటు చేయాలా, ఉన్న చోట ఏర్పాటు చేయాలా? ఇప్పుడు అక్కడ చౌదరిస్లో మధ్యన చర్చి లేదు, అక్కడ ఎవడో కట్టట్లేదు. ఇక్కడ ఏంటిది చాకలవారిలో చర్చి లేదు, ఆ పక్కన ఒక చర్చి లేదు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, మనం ఇంకొకరు వాళ్ళని రక్షించుకోవాలి అని అక్కడ కడితే అది ఏమైనట్టు? యథార్థత చర్చి, అంతేనా? ఇప్పుడు అలా కాకుండా ఈ చర్చి ఉన్న పక్కనే ఇంకోటి పెట్టుకుని ఇందులో ఒకరిని బిడ్డను కనుక్కుని పెంచుకుంటున్నటువంటి తండ్రి దగ్గర నుంచి ఇంకొకరిని తీసిపోయి అక్కడ పెట్టాడు అనుకోండి, అప్పుడు సేవకులేనంటారు వాళ్ళు? సేవకులు అంటారా? చుట్టాలు అయితే ఉండొచ్చమ్మా, దిక్కుమల చుట్టాల గురించి వదిలేండి. బైబిల్ ప్రకారంగా ఏంటి చుట్టాలు ఉంటారా? అసలు బైబిల్లో చుట్టాలు ఉంటారా? బైబిల్ అంటేనే యేసుప్రభు రక్తంలో కడగబడినోడే చుట్టం. మీకు ఒక సంఘటన చెప్తాను. యేసుప్రభు దగ్గర ఇలాగే ఒక ఇంట్లో ఏం జరిగిందంటే, ఇంట్లో ఇబ్బంది జరిగింది యేసుప్రభు వారి ఇంట్లో. అప్పుడు యేసుప్రభుని సువార్త మానేయమంటున్నారు. ఒరే, నీ వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, పోలీసులు వస్తున్నారు, ఇవన్నీ మాకు చాలా ఆటంకంగా ఉన్నాయి, మానేరా బాబు, గవర్నమెంట్కి విరుద్ధంగా నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, వద్దురా అని యేసుప్రభుని వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముళ్ళు అందరు కలిపి గట్టిగా ఇదేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు యేసుప్రభు. ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇలాగే అక్కడ నలుగురు కనబడితే వాళ్ళకి సువార్త చెప్తుంటే ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ వచ్చి దూరంగా ఉండి, ఇక్కడ కాదు రాట, అది ఆ మూల ఎక్కడో దూరంగా ఉండి కబురు పెట్టారు. ఎవరికి? యేసుప్రభుకి కబురు పెట్టి ఏమన్నాడో తెలుసా? మీ అమ్మగారుని మీ సహోదరులని అక్కడ ఉన్నారు, దయచేసి నేను రమ్మంటున్నారు అంటే ఈ పని మానేసి నేను అక్కడికి రమ్మంటున్నారని చెప్పేసి కబురు పెట్టారు యేసుప్రభుకి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. నా మాటలు వింటున్న వీరే
నా సహోదరులు, వీరే నా తల్లి అన్నాడు. అంటే వాక్య ప్రకారంగా బ్రతికినోడు నీ చుట్టం తప్ప వాక్యానికి విరుద్ధమైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ లోక సంబంధమైన చుట్టాలు కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ మాటలు వాడి, ఆ మాటలు చెప్పి, ఈ కపటంతో కూడినటువంటి ఈ మాటల వల్ల మీ జీవితాన్ని పాడు చేస్తున్నారని చెప్తున్నాను. నాకు ఎవరి మీద ఏ భేదం లేదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని రాజ్యంలోకి మీరు వెళ్ళాలంటే ఇది కాదు నమ్మాల్సింది. ఏది నమ్మాలి? ఇది నమ్మాలి, ఇది నమ్మాలి, ఇది నమ్మండి. ఇది నమ్మి మీ జీవితాలను పాడు చేసుకోకండి. ఇది మీరు దేవుని చిత్త ప్రకారంగా ఉండే దేవుని మాటలు నమ్మండి తప్ప లోకంలో ఉండే మాటలు నమ్మి మీరు పాడు చేసుకోవద్దని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అయితే ఇది వలైనా కాదా? ఇప్పుడు నేను చెప్తున్నది వలైనది. వల ఏమంటారు తెలుసా? రకరకాల వలలమ్మా, రకరకాల వలలు. ఎందు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం వరకు నేను రిఫరెన్స్తో సహా ఇస్తున్నాను. ఆ వలలు రకరకాల వలలు ఉంటాయి. ఇంకా ఒకడు వ్యభిచారం అనే వలేస్తాడు, ఒకడేమో ఇదిగో ఇలా మనిషిని పాడు చేయడానికి చుట్టాలనే వలేస్తారు, లేకపోతే నీకు నచ్చే బోధ చెప్తారు. నీకు నచ్చే బోధ అంటే ఏంటి? దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకేదో ఇల్లు ఇస్తాడు, నీకేదో వాకలిస్తాడు, నీకు దేవుడు స్వస్థపరుస్తాడు, నన్ను ముట్టుకుంటే చాలు, మీకు కచ్చిపిస్తే చాలు, మీకు ఇలా జరుగుతుంది, ఇదిగో జీవజల తైలం, ఇదేమో అది, ఇది అది అని ఇన్ని మాటలు చెప్తారు. అన్నీ ఏమన్నా ఉన్నాయి ఇందులో? ఉన్నాయి. నిన్ను రక్షించేదా? ఒకవేళ ఇల్లు ఇచ్చాడు అనుకున్నాం. ఇప్పుడు ఎవరికి? సత్యబాబుకి ఇల్లు ఇచ్చాడు, పరలోకం వెళ్తాడని గ్యారంటీ ఇవ్వండి ఎవడైనా? దేవుడు ఇల్లు ఇచ్చాడనే ఆశీర్వాదం వస్తే మరి ఇల్లు ఎవరు కట్టారు? యేసు గారు కట్టారు. ఆయన పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు ఇల్లు ఆశీర్వాదం కాదు, నీకు ఇంట్లో కలుగుతున్నటువంటి వాటిని ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో నీకు కలిగే, నీకు చూపిస్తున్న మాయలు ఏవైతే ఉన్నాయో వలలు, ఆ వాటి వల్ల ఎవడు పరలోకం చేరుకోడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేరుకుంటాడు? బైబిల్ ప్రకారంగా మాత్రమే మీరు నమ్మాలి తప్ప బైబిల్కి విరుద్ధంగా ఏ మాట మీరు మనసులోకి తెచ్చుకోకండి. దయచేసి చెప్తున్నాను, మీ రక్షణార్థమే చెప్తున్నాను తప్ప అసలు ఇందులో చిన్న దమ్మిడి కూడా నాకు, ఏ చిన్న స్వార్థం కూడా నాకు లేదు. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఏంటట? రకరకాల వలలు వేసి మనుషులను దేవుని నుండి దూరం చేస్తారు. అది మరణం కంటే దుఃఖకరమైనదట. మరణం కంటే దుఃఖకరమైనదట. అట్టి దుఃఖకరమైన పరిస్థితి అమ్మా, టైం లేదు కనుక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చి చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి ఇంక వీలు లేదు. నేను దీనా 14 వచ్చిన 1:14. ప్రతివాడు అంటే ఎవరు? ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతివాడు. చదవం. స్వకీయ అంటే ఏంటి? సొంతనా బైబిలా? స్వకీయ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నారు మీరు అందరూ, చుట్టాలు ఉన్నారు, అందరూ బాగున్నారు. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మీరు అందరికీ కూడా మన సొంతంగా మేలు జరుగుతుందంటే ఎవరినైనా అంగీకరిస్తాం. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, చుట్టాలో లేదు, పట్టాలో లేదు, అంతే కదా, మొత్తం చెదిరిపోద్దా? ఏమైనా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉంటున్నాయా లేదా? ఉండట్లేదా? ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటారు? ఈయనకు ఒక ఆశ ఉంది, ఆయనకు ఒక ఆశ ఉంది. వీళ్ళిద్దరు ఆశలు కుదురుతలేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఏంటి? గొడవలు. కాబట్టి స్వకీయ అంటే సొంతంగా వాడు మనసులో పుట్టినటువంటి ఏ ఆశలు అంటాయి? దురాశలు చేత ఏడవబడుతున్నాడట. చూడండి, మనిషి దేని నుంచి ఏడవబడుతున్నాడు? దురాశలతో ఏడవబడుతున్నాడట. దురాశలు అంటే ఏంటమ్మా? ఇదిగో భౌతికంగా ఇలా తినాలి, ఇలా ఉండాలి, ఆ ఇల్లు కట్టాలి, ఇది అది ఇది అని ఇలాంటి శరీర సంబంధమైన అవసరాలు ఏవైతే ఉంటాయో చూసారా, మనిషి లోపల ఒకటి పెట్టుకుంటాడు, పైకోటి మాట్లాడతాడు. అర్థమవుతుందా మీకు? లోపల ఒకటి పెట్టుకుంటాడు, పైకోటి మాట్లాడతారు. దురాశ అన్నమాట. ఇప్పుడు ఈ రోజున ఇక్కడి నుంచి అక్కడికి లాగి, అక్కడి నుంచి ఇక్కడ లాగడంలో ఆశ ఏది? దురాశ ఏది? ఆడి పోనా పర్లేదు, వాడు నాశనం అయిపోయినా పర్లేదు, నేను బాగుండొచ్చే చాలు. ఏమా ఇప్పుడు నీకు కనుక్కున్నారు బిడ్డలు, ఎంతమంది బిడ్డలు కనుక్కున్నారు మీరు? మీ బిడ్డలు నాకు ఇచ్చేయండి, నేను పట్టిపోతాను, ఇవ్వండి. నా ఇంటికి వచ్చి మీరు గొడవ పెట్టకపోతే అడగండి. అవసరమైతే కోర్టులకు వెళ్తారు, అవసరమైతే దేనికని తీసుకెళ్తారు. అంటే మీరు కనుక్కున్న బిడ్డను నేను పట్టుకెళ్తా పెట్టి ఊరుకు. న్యాయమే ఉందా? నా న్యాయం ఉందా లేదా? ఈ చర్చిలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఇంకొక చర్చికి తీసుకెళ్తున్నారంటే మీరు ఎలా
మీరు దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారు, ఎలా పరలోకం వెళ్తారు అనుకుంటున్నారు? నాకైతే అర్థం కావట్లేదు అసలు. మీ వల్ల నేనేం తినాలనో లేకపోతే ఏదో చేయాలనో సంఘం పోతుందనో కూడా కాదు నా బాధ. మీ పని మీరు ఏమైపోతారన్న బాధే తప్ప ఇంకొకటి ఏమి నాకేమి ఉద్దేశం నాకు మనసులో చిన్నది కూడా లేదమ్మా. నిజంగా చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. నాకు ఏమి మీ మీద ఆశించి కాదు, బైబిల్కి వలలకు పడిపోయి మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారన్న బాధ తప్ప ఇందులో ఏది లేదు, చిన్నది కూడా లేదు నాకు. అయితే వల వేసాడు. వల వేసిన తర్వాత ఈ వలలో పడితే నీకు ఏంటి విషయం అక్కడ? ఏదో ఒక ఆశ. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఏదో అనుకుంటారన్నా ఏదో ఒక ఇలా వెళ్ళిపోతే ఎందుకు వచ్చిన గొడవ అనేది ఏదో ఒక దురాశ మనల్ని ఏం చేస్తుంది? ఆ సమస్య వల మనల్ని ఏం చేస్తుందట? ఈడ్చుకుని పోతుందట. చదవమ్మా. దురాశ చేత ఏడవబడి. ఇప్పుడు ఈయన్ని ఎలా గీడ్చిపోయింది యేసు గారిని దురాశ? సాయంత్రం అయ్యేసరికి డొక్కేసుకోవాలి, సాయంత్రం అయ్యేసరికి ఏదో సరదా కూర్చోవాలి, సాయంత్రం అయ్యేసరికి సరదాగా వెళ్ళాలన్నా ఆ దురాశ ఏం చేసింది? మనిషిని పాడు చేసిందండి. ఆయనకి ఇంకా అప్పుడే అయిపోయింది ఆయుష్. ఆయన ఇప్పుడే చనిపోవాల్సినవాడా? ఈయనకంటే పెద్దోళ్ళు ఊర్లో లేరు ఎవరని? ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే దురాశ లోపల కొంచెం దానికి ఒక బలహీనతకి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయిన తర్వాత శరీరం తినేస్తుందని తెలిసిన, శరీరం కుసించిపోతుందని తెలిసిన, శరీరం నలిగిపోతుందని తెలిసినా మానుకోగలిగాడా? మానుకోలేదు. అది ఎందుకు తాగాల్సి వచ్చింది అంటే ఆశ, దురాశ. ఏదో కాసేపు తాగితే కానీ మనశ్శాంతి లేని పరిస్థితుల మధ్యన ఆయన చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకున్నారు. అలాగే మనిషికి తన దురాశలు ఉన్నాయట. ఆ దురాశలు అనే వల సాతానేస్తున్నాడు. ఒకడేమో వ్యభిచారాన్ని బట్టి, ఒకడేమో దొంగతనాన్ని బట్టి, ఒకడు మోసం బట్టి, ఒకడు రాజకీయాలను బట్టి, ఒకడేమో ఘనతలను బట్టి, ఒకడేమో గొప్పతనాలను బట్టి, ఒకడేమో తిండిని బట్టి. ఇక ఒక బాధ కాదండి, రకరకాలైన వలలన్నిటినీ సాతాను వేసేస్తున్నాడు. వేసేసి మనుషుల్ని బైబిల్ నుంచి దూరం చేస్తున్నాడు. దేవునికి విరుద్ధమైన భావజాలాలను వారి జీవితాల్లో ఇచ్చేస్తున్నాడు. కాబట్టి స్వకీయ దురాచల చొప్పున వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఈడ్చుకుపోతున్నాడట సాతాను. ఈడ్చుకెళ్ళి మరులు కొల్పబడిన వాడే. అంటే దేని నుంచి మరులు కలుపబడుతున్నాడు? నీతి లేదు, నిజాయితీ లేదు, సత్యం లేదు. ఏమ్మా ఇంక ఏదైనా ఏమని చేస్తున్నాడు? మనిషి మరులు కలుపబడుతున్నాడు. పాపం మంచోళ్ళే చెడ్డోళ్ళ కింద మారిపోతున్నారు. ఏమ్మా ఆయన ఒకప్పుడు చాలా మంచోడు అంటే ఇప్పుడు మంచోడు కాదంటలేదు నా ఉద్దేశం. ఒకప్పుడు తాగడం అలవాటు ఉందా ఆయనకి? లేదు. మరి ఇప్పుడు ఎలాగొచ్చింది? ఏదో ఒక రకంగా అయినటువంటి అలవాటు తన జీవితంలోనికి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసిన తర్వాత దాన్ని కాపాడుకునే శక్తి ఆయనకు ఉందా? లేదు. పోగొట్టేసుకున్నాడు. జీవితం పోయింది. ఎంతమంది పోయి ఉంటారు మన ఊరిలో ఇలాగా? ఎంతోమంది జీవితాలు రోడ్డు పాలైపోయాయి. ఎంతోమంది జీవితాలు వారు తెలియకుండానే వారి జీవితాలు పాడు చేసుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే మన స్వకీయ దురాశలు ఉంటాయి తప్ప బైబిల్ జ్ఞానంతో వెళ్ళాలి. మనం ఏది చేసినా బైబిల్కి విరుద్ధమైనది ఏది మనం చేయి వీలు పడదు. మనం పరలోకం కావాలంటే బైబిల్ మీకు తెలిస్తేనే ఇంకొకరు మీకు దొరుకుతారు. బైబిల్ తెలియనంత కాలం ఎవ్వడూ దొరకడు మీకు. మీరు బైబిల్లో నుంచి సేవకుని చూడాలి, బైబిల్లో నుంచి మనిషిని చూడాలి తప్ప బైబిల్ పక్కకెట్టి చూస్తే అందరూ మంచోళ్ళే. అర్థమవుతుందా? ఆయన జీవితకాలంలో కూడా బైబిల్ ఆయనకి ఇదిగో ఆయన చూస్తున్నాడా? ఇదిలా అడ్డుపెట్టి బైబిల్లోని చూసాడు అనుకోండి, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో ఆయనకి తెలిసిపోద్ది. బైబిల్ ఎప్పుడైతే లేదో అందరినీ మంచోళ్ళు అనుకున్నాడు. చివరికి ఆయన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ రోజున మీరు బైబిల్లో నుంచి చూడండి, ఏం చూసినా బైబిల్లో నుంచే చూడండి తప్ప బైబిల్కి విరుద్ధంగా ఏది చేసినా రేపు వస్తుంది ఉగ్రత. ఈరోజు వదిలేయండి, రేపు ఎలా చెప్తున్నాడు దేవుడు? మనుష్య కుమారుని టైంలో ఎలా వస్తుందట? అగ్ని గంధకములతో సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కాలిపోయాయో అలా ఈ భూమి అంతా కూడా కాలిపోద్ది. ఈరోజు ఇల్లు ఉంటుంది అనుకుంటున్నారా? ఈ భూమి ఉంటుంది అనుకుంటున్నారా? ఈ చుట్టాలు ఉంటారు అనుకుంటున్నారా? ఈ సంపద ఉంటుంది అనుకుంటున్నారా? మొత్తం అంతా కాలిపోద్ది. ఆ రోజు నిలబెట్టేది బైబిలే తప్ప మాటలు అవ్వడు. వాళ్ళకే దిక్కుండదు. నేను నిలబెడతారు ఇంకా. కాబట్టి బైబిల్ చదవండి. అప్పుడు బైబిల్లో నుంచి చూడండి సేవకండి. నువ్వు ఎక్కడ ఉండాలో తెలిసిపోద్ది. నువ్వు బైబిల్లో నుంచి చూడు, ఏం మాట్లాడాలో తెలిసిపోద్ది. బైబిల్లో చూడు, ఎవరి స్నేహితులో తెలిసిపోద్ది. బైబిల్లో నుంచి చూడు, ఏం చేయాలో తెలిసిపోద్ది. నీ బిడ్డలను ఎలా పెంచాలో తెలిసిపోద్ది. ఈ లోకంలో ఎలా ఉండాలో తెలిసిపోద్ది. అసలు బైబిల్ మానేశారు కంప్లీట్. మనుషులు మాటలకు పడిపోతున్నారు. అదే బైబిల్లో చెప్తున్నాడు. వలలట, సాతాను వేస్తున్నటువంటి వలలు వారిని రక్షించలేని పరిస్థితుల మధ్యన వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి తన స్వకీయ దురాశల చెప్పున ఏడవబడి ఈడ్చిపోతున్నాడట. ఏడవడం అంటే ఏమంటారు? జుంపట్టుకుని లాక్కుపోతారు చూసారా? అలా లాక్కుపోతున్నాడట మనుషుల్ని సాతాను.
జుంపట్టుకున్నవాడు కనపడతలేదు, కానీ మనిషి మనసులో పెట్టేసి ఏం చేస్తున్నాడు, అలా లాక్కెళ్ళిపోతున్నారా. 7వ వాడు మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. శోధింపబడతారన్నమాట, శోధింపబడతారు. చివరికి వారి జీవితాలు ఆ శోధనలను జయించలేక చివరికి ఆ శోధనలోనే ఓడిపోతున్నారు. కాబట్టి దీనికి ఏమని చెప్తున్నాడంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఒక మాట నేను చదివి ముగిస్తాను. ఏమ్మా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోట మాటలు నూనె కంటే నునుపైనవి. జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును, దాని నోటి మాటలు నూనె కంటేను నునుపైనవి. చాలా మంది అనుకుంటున్నారు ఈ మాట చెప్తున్నప్పుడు ఏదో ఒక స్త్రీయో లేకపోతే ఇక్కడ లోక సంబంధమైన స్త్రీల గురించి మాట్లాడుతున్నామని. స్త్రీ అంటే బైబిల్ ప్రకారంగా సాతాన్ అన్నమాట. స్త్రీ అంటే సంఘం, స్త్రీ అంటే ఆ స్త్రీని పాడు చేసేది సాతాన్. వాడు ఎలాగుంటాయంటాడు మాటలు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. ఎవరి పెదాల నుంచి తేనెలు కారుతాయా అంటే, తేనె కారును అంటే ఏంటిదని అర్థం. మాటలు ఎంత తీయగా ఉంటాయంటే, ఆ తీయగా ఉంటాయంట ఆ మాటలు. ఆ తీయ మాటలు చూసుకుంటున్నా తప్ప బైబిల్ చూస్తలేదు నువ్వు. చూడండి, ఎంత ఎవడైనా అంతే. ఒరే ఇప్పుడు తాగేవాడు ఉన్నాను అనుకోండి, అంటాడు ఏమంటాడు తెలుసా, నువ్వు లేకపోతే నేను తాగనరా, నువ్వు నేను దోస్తురా, నువ్వు వస్తే కానీ తాగనరా అంటాడు. అంతే. ఒరే నీ కోసం నా ప్రాణం ఇస్తాను రా ఎల్లో చెప్తే ఇద్దరు కలిసి మొత్తానికి ఇది అయిపోతారు. మొన్న మధ్యన కూడా చూడండి, ఈయనకి ఇలా కావట్లేదంటే గోతులోకి దిగేసి లేకపోతే మొత్తం పట్టేసుకుని మొత్తం ముద్దులెట్టేసి ఎన్ని చేస్తుంటే ఇదేమనుకుంటున్నారు చూడడానికి, అయ్యో ఎంత ప్రేమ అని. ప్రేమ తగలడిపోయేది, అది తగలడిపోయేది జీవితం. కాబట్టి ఎలాగుంటుందంట, తేనె కారుతుందట. కానీ తేనె కదా, మాటలు కదా అని నువ్వు నమ్మితే దాని రిజల్ట్ ఏమని చెప్తున్నాడమ్మా, దాని వల్ల కలిగే ఫలం ఉంది ఒకటి. ఆ ఫలము ముసిని పండు కంటే చేదు. రేపు తెలుస్తుంది అన్నమాట విషయం. ఇప్పుడు ఎవ్వరికి తెలియదండి, ఈ మాటలు ఎవ్వరికి తెలియదు. ఒకరోజు తెలుస్తుంది. ఆ తెలిసినది ఈ రోజు నేను అనుభవించాడు లేదా, చనిపోయాడు. మీతో ఉండాల్సినోడు ఈ రోజున అక్కడ లేడు. ఒక రోజున ఆ మాట దేవుడు చెప్పాడు, దుష్టులతో సాంగత్యం వద్దు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించు అని ఆయనకి తెలుసుంటే ఈ రోజున ఆయన జీవితం ఇలాగ అయ్యేది కాదు. ఎక్కడ ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలిసినంతే దేవుని మందిరంలో నిలబడేవాడు. ఈ రోజున నిత్యరాజ్యంలో పరలోక సంబంధమైన బిడ్డగా ఈ లోకంలో ఉండేవాడు. పేరేమో యేసు అని పెట్టుకున్నారు వాళ్ళ అమ్మ నాన్నలు, కానీ తీరా చూస్తే యేసు అనే రక్షణ ఆయనకి లేకుండా ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఎవరికి అలాంటి పరిస్థితి రాకుండా నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇదేదో నన్ను ఇంకొకలాగా అర్థం చేసుకోకుండా బైబిల్ చూడండి. బైబిల్ చూసి ఇలాంటి ప్రతి దానికి ఆటంకం ఉంటుంది బైబిల్లో. బైబిల్ ప్రకారంగా నీతిగా నడిచేవాడికి ప్రతి అడుగులా సాతాను ఉంటాడట. వాటన్నింటినీ జయించి నిలబడగలిగితేనే పరలోకం. జయించిన వాడికే జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. కాబట్టి నేను జయిస్తున్నాను. ప్రతి అడుగులో నన్ను ఇబ్బంది పెడుతున్నా, కష్టపెడుతున్నా, మాటలు అంటున్నా, నిందలు వేస్తున్నా, అవమానిస్తున్నా, నేను అన్న మాటలు అంటున్నా, నేను చెయ్యని పనులు చేస్తున్నారన్నా, ఏమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాను, నవ్వుతూ సంతోషిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, నా కళ్ళెదిటే నా బిడ్డలను తీసిపోతున్నా, కళ్ళెదిటే నా బిడ్డలను అన్యాయం చేస్తున్నా, అరే నా అనుకున్న బిడ్డలనే నాకు విరోధంగా మాట్లాడిస్తున్నా. ఓర్పు సహనంతో దేవుని వైపు చూస్తున్నానే తప్ప ఏ వ్యక్తిని ఒక్క మాట నా నోటంట ఒక నింద ఇప్పటి వరకు వచ్చిందేమో అడగండి. ఇప్పటి వరకు ఒక్కరిని నేను శాపగ్రస్తమైన మాట నా జీవితంలో అనబోను. నా కళ్ళెదుటకుండా పోయినా సరే. ఎందుకన్నంటే నాకు అందరూ కావాలి, వాళ్ళందరినీ ప్రేమించాలి. దేవుడు నా శాపమాలకు వచ్చిందంటే ఏమవుతుందని నాకు భయం ఉంటుంది కనుక దేవుడిని నేను ప్రార్థన చేస్తున్నాను తప్ప. మరి మిగతా వాళ్ళని చూడండి ఒకసారి. అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ ఫలం చూడండి, వాళ్ళ నోటంటూ వచ్చే మాటలు చూడండి, క్రియలు చూడండి. మీకు ఇట్టే తెలిసిపోతాడు బైబిల్లో నుంచి ఎవడు దేవుని బిడ్డో, దేవుని బిడ్డ కాదు. మీరు ఇది చూడట్లేదు. ఇది చూడక మీరేం చేస్తున్నారంటే పై మాటలు. ఎలా ఉంటుందంట తమ్ముడు, తేనె కారుతుందట మాటలు. తేనె అంటే ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. ప్రస్తుతం తీయగానే ఉంటుంది. రిజల్ట్ ఎలా ఉంటుంది, అత్యంత భయంకరమైనటువంటి చేదుగా నీ జీవితంలోకి రాబోతుంది. ఆ చేదు మీ జీవితాలకి రాకూడదనే ఈ మాటలు చెప్తున్నాను. ఆయన జీవితంలో ఆ చేదు వచ్చింది, ఇంకొకరి జీవితంలో ఇంకొక చేదు వస్తుంది. కానీ ప్రస్తుతం ఎలాగుంది, తేనెలాగా ఉన్నాయి అంతే. ఈ తేనె మాటలు తేనె పూసిన కత్తి అంటారు. తేనె పైన తీయగానే ఉంటుంది, కత్తి ఎలా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. తడిగుడ్డతో గొంతుకోవడం అంటే
అంటే చల్లగా నీకు తెలియకుండా నీ గొంతు కోసేయడం అన్నమాట. సో అలాంటి సాతాను ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితి రాకుండా ప్రియ సహోదరులు, మరి నేను ఎంతో ప్రేమించిన కుటుంబం ఇది. ఆ ప్రేమించిన కుటుంబంలో ఒక వ్యక్తిని రక్షించుకోలేకపోయాం, ఆయనకి బాప్తిస్మం ఇవ్వలేకపోయాం, ఆయన్ని కాపాడుకోలేకపోయాం. నేను ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశాను, ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ వినే పరిస్థితి, ఆయన అవకాశం ఆ చెవి ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే మాకు చెయ్యి దాటిపోయాడు. ఇప్పుడు కూడా తమ్ముడి విషయంలో నేను అది చెప్తున్నాను, సత్యబాబు తమ్ముడి విషయంలో తమ్ముడు 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 అని పట్టుకుంటున్నాను. ఏమా ఎంత పట్టుకున్నా తమ్ముడు కూడా దొరుకుతలేదు. కాబట్టి ఆ తమ్ముడి విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి, వారందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. బైబిల్ జ్ఞానం ఉన్నవాడే తప్పించుకోగలడు, బైబిల్ జ్ఞానం లేనివాడు ఎక్కడో చోట పడిపోతాడు. కాబట్టి అందరూ కూడా బైబిల్లో ప్రవీణులు అవ్వాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మీరు అందరూ కూడా సంపాదించుకోవాలి. ఈ మరణము కంటే ఎక్కువైనటువంటి మాటని హెబ్రీలో ఏం రాశారో తెలుసా? మావెత్ అనే హెబ్రీ పదంలో రాశారు. దాని అర్థం ఏంటో తెలుసా? అత్యంత భయంకరమైనది. ఆ పరిస్థితి మనకు కానీ మన కుటుంబాలకు కానీ రాకూడదని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ మాటలు చెప్తూ, మరి ప్రియ సహోదరులు యేసు గారు మన మధ్య నుంచి వెళ్ళారు. అలాంటి పరిస్థితి కుటుంబ సభ్యులు అందరూ కూడా మనసును పెట్టుకుని, ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా మనసును పెట్టుకుని మీ జీవితాలను ఏదన్నా దేవునికి విరుద్ధంగా ఉంటే, బైబిల్కి విరుద్ధంగా మన జీవితాలు ఉంటే మార్చుకోండి, పరలోకంకి వెళ్ళండి. మీరు మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. నాయనా నీ శక్తితో, నీ బలమైనటువంటి నాయన నీ శక్తితో బిడ్డలందరినీ కాపాడండి. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు ప్రభువా, నాయన ప్రియ సహోదరులు, నాయన ప్రేమ కలిగిన మాటలు ప్రభువా వారు అర్థం చేసుకునే మనసును అనుగ్రహించండి. దురాత్మలు చెలరేగిపోతున్నాయి. అంత్య దినాలలో మేమున్నాం, అత్యంత అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏది మంచో ఏది చెడో తెలియలేని అజ్ఞానము ఏలుబాటు చేస్తూ ఉంది తండ్రి. నోరున్నవాడిదే లోకం అవుతుంది, నోరున్నవాడిదే బలమున్నవాడిదే ఈ లోకము తండ్రి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రభు బిడ్డలను, కుటుంబాలను అందరినీ మీరు కాపాడండి. నీ సాతాను శక్తులను లయపరచండి. పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, నీ వాక్యానుసారమైన జీవితాన్ని అందరికీ దయచేయండి. ఇదిగో ప్రభు యేసు గారు మా మధ్యన ప్రభు ఈ లోకం నుండి నాయన నీ తండ్రి విడవబడ్డాడు. ఎందుకంటే ఈ శరీరం అనే ఈ గూడు, శరీరం అనే ఈ నివాసం శిథిలమైపోయింది ప్రభు. ఆ ఆత్మ కలుగు చేసిన నీ దగ్గరికి వచ్చింది. ఇదిగో ప్రభు ఆ బిడ్డను నాయన వారి యొక్క అమాయకత్వము, బలహీనతను నీ చిత్తమైతే ప్రభా బిడ్డను క్షమించి అంగీకరించండి. ఇది విడవబడిన వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విడవబడినటువంటి తండ్రి వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి, వారి బంధువులను జ్ఞాపకం చేసుకోండి. వాక్యానుసారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా వారి జీవితాలను తీర్చిదిద్దిన ఆయన సాతానికి దొరకకుండా, మరణము కంటే దుఃఖకరమైన ఆ వలలలో పడకుండా పవిత్రమైన జీవితాలను ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో ప్రభువా యేసు గారి యొక్క కుటుంబానికి, వారి బంధువులకి, గ్రామానికి ప్రభు సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించుదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు